చూసావా ఎంత తేలిగ్గా అయిపోయిందో? అనవసరంగా కంగారు పడ్డావు. మీరున్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నాను, లేకపోతే చేయలేకపోయేదాన్ని. ఒక మాట అడుగునా? ఈ చీర నువ్వెక్కడ కొన్నావు? నేను తీసుకోలేదు, నాకిది ఇచ్చారు. నాకైనా తండ్రితో సమానం. అయ్యో, కొంపు తీసి నువ్వు అదే రామకృష్ణ గోవిందయ్య గారి గురించి మాట్లాడుతున్నావా? అవును, కానీ మీకు ఆయన గురించి ఎలా తెలుసు? నువ్వు కూడా నాకు తెలుసు. ఇంకో విషయం చెప్పనా? నా పేరు కూడా గంగే. ఇలా చూడు, మనిద్దరం ఒకేలాంటి చీరలు కట్టుకున్నాం. కానీ మీకు నా పేరు ఎలా తెలిసింది? గోవిందయ్య గారు చెప్పారు. నిజం చెప్పాలంటే ఆయనే నన్ను పెంచి పెద్ద చేశారు. ఇన్నేళ్ల నుండి గోవిందయ్య గారు మా ఇంట్లోనే పనిచేస్తూ వచ్చారు. ఆయన నీ పెళ్లి కోసం ఊరొచ్చారు కదా, అప్పుడు నేనే ఆయనకి చీరనిచ్చాను. నీకోసం, నీ పెళ్లికి ఇది గిఫ్ట్. అంటే మీరేనా గంగా? గోవిందయ్య బాబాయ్ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటారు, గంగ లాంటి ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని నేను ఈ రోజు వరకు చూడలేదు అని. ఆత్మవిశ్వాసంతో గర్వంగా బతకడం, కుటుంబాన్ని ఒకటిగా ఉంచడం, పెద్దవాళ్లను గౌరవించి మర్యాద ఇవ్వడం, ఇవన్నీ కూడా అందరూ గంగ దగ్గర నేర్చుకోవాలంటారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు, కానీ మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను. నువ్వు ఇంకొకరిలాగా మారాల్సిన అవసరం లేదు గంగా. ఎవరికైనా తన మీద తనకి నమ్మకం ఉండాలంతే. నా అదృష్టం కొద్దీ నాకింత మంచి కుటుంబం దొరికింది. అలాగే నేను నమ్మకంగా చెప్పగలను కూడా, నీ కొత్త కుటుంబంలో ప్రతి ఒక్కరూ నిన్నెంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు. గంగా అక్క, మీతో ఎలాంటి సంబంధమూ లేదు, కానీ గోవిందయ్య బాబాయ్ దగ్గర మీ గురించి నేను ఎంత గొప్పగా విన్నాను. నాకే తెలియకుండా నాకు మీతో ఒక బంధం ఏర్పడింది. ఈరోజు మిమ్మల్ని కలిశాక ఈ బంధం మరింత దృఢంగా మారిపోయింది. నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. చెప్పు. నాకు నా కొత్త కుటుంబం గురించి ఇంతవరకు ఏమీ తెలీదు. నా భర్త గురించి కూడా నాకేమీ తెలీదు. నేను ఇంతవరకు ఆయన మొహం కూడా చూడనే లేదు. ఆయనకి ఇది 2వ పెళ్లి. మొదటి భార్యకి ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. తెలియడం లేదు ఇన్ని బాధ్యతల్ని నేను ఒకేసారి ఎలా పూర్తి చేయగలను అని. నువ్వు అస్సలు కంగారు పడగంగా. నువ్వు అన్ని బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తించగలవు. భగవంతుడు నీకు బాధ్యతలనిచ్చినప్పుడు వాటిని నిర్వర్తించే ధైర్యం కూడా ఆయనే నీకిస్తాడు. అయ్యో, మా కుటుంబం పూజ అయితే అటువైపు జరుగుతోంది, నేనేమో ఇటువైపు వచ్చేసాను. చూసారా, మనిద్దరం మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం. సరే, అదిగో అక్కడుంది, అదే నా కుటుంబం. అక్కడ కూర్చున్నారు కదా ఆయన నా భర్త. అలాగే ఆయన ముందు కూర్చున్నారు చూడండి, ఆయన మా మామగారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక నేను బయలుదేరతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,